మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టుని నరకబడి అగ్నిలో వేయబడును అని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉందంట. చెట్టు పైన లేదండి, వేరున ఉందంట. అట్ ద బాటమ్, అట్ ద రూట్. ద యాక్స్ ఇస్ అట్ ద రూట్, నాట్ అట్ ద హైట్స్, నాట్ అట్ ద బ్రాంచెస్. అంటే దీనికి అర్థం ఏంటంటే గాడ్ వాంట్స్ టు మన హృదయాన్ని చెక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. బహిరంగంగా మీరు ఎట్లున్నారో అది రెండోది, ఇట్ ఈస్ సెకండరీ. కానీ అట్ ద రూట్ ఆఫ్ యువర్ హార్ట్, మీ హృదయ స్థితి ఎలాగుంది? అట్ ద రూట్స్ ఆర్ యు రైట్? ఈరోజు బహిరంగంగా చాలామంది అన్ని విషయాల్లో చక్కగా కనపడతారు. ప్రార్థన చేయమంటే అన్ని భాషల్లో మాట్లాడతారు. ప్రార్థన చేయమంటే వారు ప్రార్థిస్తే స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ అట్ ద రూట్ ఆఫ్ దర్ హార్ట్ ఆర్ ది రైట్? అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో గొడ్డలు ఎక్కడుందంట? అట్ ద రూట్ ఆఫ్ అవర్ హార్ట్స్, అట్ ద రూట్ ఆఫ్ ద ట్రీ. గాడ్ విల్ ఆల్వేస్ వర్క్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్. ఏది చెప్తారా? ఇన్సైడ్ అవుట్, నాట్ అవుట్ సైడ్ ఇన్. దేవుడు అందుకనే అంటాడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, మీరు సున్నం కొట్టబడిన సమాధులు అని అంటే బయట అంత చక్కగా తెల్లగా ఉంది కానీ లోపల మాత్రము కుళ్ళు గబ్బు అని అంటాడు. అని అంటే ఈరోజు చాలా మనమందరము కూడా బహిరంగంగా చక్కగా ఉన్నామేమో, ఉపవాస ప్రార్థన మిస్ అవ్వము, లేకపోతే ప్రార్థన కూటాలు మన ఆలయాల్లో వీటిలో వాటిలో అసలు మిస్ అవ్వమేమో, లేకపోతే ప్రార్థన మన వ్యక్తిగత ప్రార్థన మిస్ అవ్వదేమో. కానీ నిజంగా ఎంత మటుకి మన హృదయంలో కార్యం జరిగిస్తుందండి. సెల్ఫ్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు డీల్ విత్. సెల్ఫ్ ఇస్ సంథింగ్ దట్ యు కాన్స్టెంట్లీ హ్యావ్ టు డూ. సెల్ఫ్ అంటే ఏంటంటే సొంత ఆసక్తి. మీ సొంత ఆసక్తిని ప్రతిసారి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలంట. ఎప్పటి వరకు అని అంటే మనము బ్రతుకున్నంత వరకు. మనం చచ్చిన తర్వాత ఏం అవసరం లేదు. ఈ సెల్ఫ్ తోటి పని ఎప్పుడు మనం బ్రతుకున్నంత వరకే. 90 ఏళ్ళు ఏంటి, 20 ఏళ్ళు ఏంటి, ఎవ్రీబడి హ్యాస్ టు డీల్ విత్ ది సెల్ఫ్ అంటిల్ దే డై. మనం చనిపోయేంత వరకు వీ హ్యావ్ టు కీప్ డీలింగ్ విత్ అవర్ సెల్ఫ్స్. చూడండి, ఒక గుండ్రమైన సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో మీరు మధ్యలో నిలబడ్డారు. మధ్యలో నిలబడి అందరూ నన్నే చూడాలి, అందరూ నా గురించి మంచి అనుకోవాలి, అందరూ నా గురించి మంచిగా మాట్లాడాలి, బయట కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడకూడదు. అంటే యూఆర్ ఆల్వేస్ పుట్టింగ్ ద అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. మీరు అట్లాంటి పరిస్థితులు ఉన్నారా? ఆ సర్కిల్ ఎవరు ఎంటర్ అవ్వకూడదు, ఎవరికి రాకూడదు అటెన్షన్. నాకే ఉండాలి, నన్నే మెచ్చుకోవాలి, నన్నే చూడాలి. ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది చీచి అబ్బే నేను అట్లాంటి వాడిని కాదు, అట్లాంటి దాన్ని కాదు అని అంటారు. వినండి, వెయిట్ చేయండి. ఈ వాక్యం అంతా వినిన తర్వాత అప్పుడు చెప్పండి నేను అట్లాంటి వాడిను, అట్లాంటి దానిని కాదని. ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టిన దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఇది హ్యూమన్ టెండెన్సీ అనొచ్చు, లేకపోతే ఇన్బిల్ట్ నేచర్ అనొచ్చు. పడిపోయిన ఆదాము స్వభావము. ఈ క్వాలిటీని చాలామంది ఈ లోకల్లో దే ఆర్ ప్రమోటింగ్. ఆర్ యూ సీయింగ్ ఎవ్రీవేర్? యువర్ సెల్ఫ్, యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. వింటున్నారా? యూ డిజర్వ్ మోర్. యూ డు నాట్ డిజర్వ్ టు బి ట్రీటెడ్ లైక్ దిస్. యూ డు నాట్ డిజర్వ్ టు బి షౌటెడ్ అట్. వింటున్నారా ఎక్కడైనా ఇవి? యూ ఆర్ ద బెస్ట్. దిస్ కరెక్టే, మనలాగా ఎవరు లేరు. కానీ ఎక్కడ చూసిన లోకల్లో ఇదేంటి? నీకు మించిన వారు లేరు, నువ్వే గొప్పోడివి, నువ్వే గొప్పదానివి, నిన్ను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకోరు. కరెక్టే, కానీ అది ద టేకింగ్ ఇట్ టు ఎక్స్ట్రీమ్స్. నో, నీ గురించి ఎవరు చెడ్డగా మాట్లాడినా అక్కడి నుండి వెళ్ళిపో. ఇఫ్ యూర్ గెటింగ్ డిస్రెస్పెక్టెడ్, వాక్ అవే. వివాహ జీవితంలో అంట వాక్యం అంటుంది బీ హంబుల్, తగ్గింపు కలిగి ఉండండి అని వాక్యం. తగ్గింపు అంటే ఏంటి? తగ్గింపుకి మీకు ఒక మీనింగ్ ఇస్తాను. హంబుల్ హ్యూమిలిటీ ఇస్ లో ఎస్టిమేట్ ఆఫ్ వన్స్ ఓన్ ఇంపార్టెన్స్. తెలుగులో తన ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేయడం. ఐఎమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, నేను తగ్గించుకోవాలి. దే ఆర్ బెటర్ పీపుల్ దెన్ మీ. నాకంటే ఘనులు ఉన్నారు, నాకంటే తలాంతు కలిగిన నాకున్నారు. అదేదో మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకుంటూ కాదు, కానీ ఇతరుల్ని ఆనర్ చేసుకుంటూ మీ వాల్యూ మీకు తెలుసు, కానీ నేను వారికంటే గొప్ప. చూడండి, వివాహమైన వారు ఒకవేళ మన ఆలయాల్లోనే చూసినట్లయితే టీంకో లేకపోతే ఎవరికో వివాహం, తనలో ఏముందని అంత మంచి భర్త దొరకాలి, తనలో ఏముందని
అట్లాంటి వాళ్ళు నాకు దొరుకుంటేనా కదా. వి థింక్ లైక్ దాట్. తనలో ఏముందని తనకి ఆ ఉద్యోగం రావాలి, తనలో ఏముందని ఇంత మంచి జరగాలి, తనలో ఏముందని ఇంత ఆస్తి, అదే నేను ఆ స్థానంలో ఉంటేనా. చూడండి, గర్వము. ఐఎమ్ బెటర్ దెన్ యూ, ఐఎమ్ బెటర్ దెన్ యూ, ఐ సింగ్ బెటర్ దెన్ యూ, ఐ టాక్ బెటర్ దెన్ యూ, ఐ డ్రెస్ ఐ లుక్ బెటర్ అని ఎప్పుడు చూసినా మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకోవడం. హ్యూమిలిటీ ఈజ్ లో ఎస్టిమేట్ ఆఫ్ వన్స్ ఓన్ ఇంపార్టెన్స్. తన ప్రాధాన్యతను తక్కువగా అంచనా వేసుకోవడమే. హ్యూమిలిటీ ఉండాలి, హంబుల్గా ఉండాలి. తగ్గింపుతో ఉంటే అందరూ మనల్ని తొక్కేస్తారు కదా, డోర్ మ్యాట్ లాగా ట్రీట్ చేస్తారు. యూ కెన్ బీ హంబుల్ అండ్ స్టిల్ బీ కాన్ఫిడెంట్. యూ కెన్ బీ హంబుల్ అండ్ స్టిల్ పుట్ బౌండరీస్. యూ కెన్ బీ హంబుల్ అండ్ స్టిల్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అర్థమవుతుందండి? తగ్గింపుతో ఉంటూ ఒకవేళ బాగా మిస్ట్రీట్ చేస్తున్నారు, 1-2 సార్లు క్షమిస్తాం, 3సారి నుండి ద టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ హ్యూమిలిటీ అంటే యూ కెన్ బీ కాన్ఫిడెంట్, యూ కెన్ బీ హంబ్లీ టెలింగ్ దెమ్, నో, దిస్ ఈజ్ నాట్ రైట్, వాట్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ రైట్, అండ్ క్రియేటింగ్ అ స్లైట్ డిస్టెన్స్ టు నో దట్ నో యూఆర్ క్రాసింగ్ ఆల్ బౌండరీస్ అని చెప్పడం. అర్థమవుతుందా? దెర్ ఇస్ అ బ్యాలెన్స్. హంబుల్ అనేసి నన్ను తగ్గింపుతో దీనత్వంతో ఉండమన్నాడు కాబట్టి ఎంతమంది తిట్టినా కొట్టినా వాళ్ళు నన్ను తొక్కేసినా నేను అట్లా కాదండి. యూ కెన్ బీ హంబుల్ అండ్ యూ కెన్ స్టిల్ బీ కాన్ఫిడెంట్. ఈరోజు ఈ కల్చర్ అంతా కూడా చెప్తుంది, నీకు మించిన వారు లేరు, నీకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, నీకు నచ్చకపోతే వదిలిపెట్టవచ్చు, నీకు నచ్చకపోతే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, నీకు నచ్చలేదు, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హ్యాపీనెస్, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. నీ మైండ్లో ఏమనిపిస్తుంది? ఈరోజు మూడు బాగుందా, చెయ్యి, మూడు బాగాలేదా ఆపే, మూడు బాగుంటే ఆఫీస్కి వెళ్ళి, మూడు బాగాలేదా ఆఫీస్ ఆపే, మూడు బాగుంటే సర్వీస్ అటెండ్ చేయి, చర్చ్కి వెళ్ళి, లేదంటే ఆప్ చేయి. అంతే. ఎప్పుడు చూసినా మన గురించి మనమే. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, వన్ ఆఫ్ ద ఐల్ టెల్ యూ కీ పాయింట్స్ హౌ సెల్ఫ్ సెంటర్డ్నెస్ వర్క్స్. ఎట్లాగా ఈ స్వీయ ఆలోచనలు ఎప్పుడు చూసినా మన సొంత ఆసక్తి పట్ల ఈ ప్రాధాన్యత ఇస్తుంటాం కదా, ఎట్లా పనిచేస్తుంది అంటే, మొట్టమొదటిగా పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బై హర్టింగ్ అదర్స్ అండ్ ఇగ్నోరింగ్ అదర్స్ నీడ్స్. ఎప్పుడు చూసినా నేను మొదట, నేను తినాలి, నా కడుపు నిండాలి, నేను సంతోషంగా ఉండాలి, అందరు నన్ను మెచ్చుకోవాలి. ఈరోజు ఇట్లాంటి వాక్యము చాలా తక్కువ వింటామేమో, కానీ ఇది సరిలేదంటే దేవుడు మనల్ని వాడుకోలేడండి. ఇది సరిలేదంటే దేవుడు మన జీవితంలో హెచ్చింపు, మన జీవితంలో పీస్ కూడా ఉండదు, సమాధానం కూడా ఉండదు. ఎప్పుడు చూసిన సెల్ఫిష్ పీపుల్ ఆర్ యారగెంట్ పీపుల్, సెల్ఫిష్ పీపుల్ ఆర్ యాంగ్రీ పీపుల్. ఎప్పుడు చూసినా కోపంతో ఉంటారు. ఎందుకంటే నాకు ప్రాధాన్యత రాలేదు, నన్ను చూడాల్సిన, నన్ను గౌరవించాల్సిన విధానంలో గౌరవించలేదు, నన్ను 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 అని అన్ని ద హోల్ గ్యాలక్సీ షుడ్ బి టర్నింగ్ అరౌండ్ దెమ్. వారి చుట్టే రివాల్వ్ అవ్వాలి. అట్లాంటి వారు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే ఏ చిన్నది జరిగినా వారికి కోపం వస్తుంది, ఏది చిన్నది జరిగినా వారికి బాధ కలిగిస్తుంది. హౌ డు యూ నో దట్ యువర్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే, యూ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. మీ గురించి ఎవరైనా మీ వెనకాల మాట్లాడుతున్నట్లయితే డు నాట్ టేక్ ఇట్ పర్సనలీ. యేసు ప్రభుని చూడండి, ఆయన చెయ్యని నేరాన్ని కూడా ఎంతమంది చేసావు. హీ డిడ్ నాట్ వన్స్ అటర్ అ వర్డ్ సేయింగ్ యూర్ రాంగ్, ఐ డిడ్ ఇట్ ఫర్ అ రైట్ రీజన్, నేను అందుకోసం. నో, హీ కెప్ట్ క్వైట్. ఈరోజు మనం కూడా వీ నీడ్ నాట్ బీ సెల్ఫ్ సెంటర్డ్. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ యూ. లెట్ గాడ్ టేక్ కేర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5 నుండి 5వ వచనము 7వ వచనం చదువుతాను. 1 Corinthians 13:5 and 7. ప్రేమ అంట అమర్యాదగా నడవదు, స్వప్రయోజనంను విచారించుకొనదు. స్వప్రయోజనం ఎప్పుడు చూసినా నాకేమొస్తుంది, నేను ఈ సేవకు వచ్చాను నాకేమొస్తుంది, నేను ఇది చేస్తున్నా నాకేమొస్తుంది, నేను వీరికి హెల్ప్ చేస్తాను నాకేమొస్తుంది. ఐ యు ఆల్వేస్ థింకింగ్ అబౌట్, మీరు ఒక మంచి కార్యమే చేస్తున్నారు కానీ మరలా నాకేమొస్తుంది అని ఆలోచిస్తున్నారా? స్వప్రయోజనం ఆలోచించదంట, విచారించుకోదంట, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ఆమెన్. ప్రేమ స్వప్రయోజనం ఆలోచించదు, అన్నిటినీ తట్టుకుంటుందంట, అన్నిటినీ నమ్ముతుందంట. ఈరోజు మనం కూడా
యాక్టింగ్ లైక్ దిస్, బిహేవింగ్ లైక్ దిస్ ఈజ్ వెరీ హార్డ్ ఫర్ అస్. లెట్స్ బీ ఆనెస్ట్, లెట్స్ బీ ట్రూ. నిజంగా వాళ్ళు ఎన్నన్నా మనం మౌనంగా ఉండాలి, ఎన్నన్నా మనం పట్టించుకోద్దు. నేను ఒకటే అంటాను, ఇఫ్ యూ డు నాట్ రిమెంబర్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ టుడే, రిమెంబర్ దట్ యుర్ అ డెడ్ పర్సన్ అండ్ వాట్ ఎవర్ ఇస్ కమింగ్ టు యూ డు నాట్ రియాక్ట్. అ డెడ్ పర్సన్ విల్ నెవర్ రియాక్ట్. కాబట్టి ఈరోజు టేక్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ నుండి బయటికి రండి. ఐఎమ్ నాట్ టూ ఇంపార్టెంట్, ఐఎమ్ నాట్ టూ ఇంపార్టెంట్ టు సర్వ్, ఐఎమ్ నాట్ టూ ఇంపార్టెంట్ టు హెల్ప్, ఐఎమ్ నాట్ టూ ఇంపార్టెంట్. మీ గురించి ఎక్కువగా మీరు ఆలోచించడము, ఎక్కువ ప్రాధాన్యత మీ గురించి మీరు ఇవ్వటం ఆపేయండి. ఇతరుల కోసము జీవించండి, ఇతరుల బెనిఫిట్ కోసం. లవ్ ఇస్ ఆల్వేస్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఆర్ యూ వర్కింగ్, ఆర్ యూ లివింగ్, ఆర్ యూ డూయింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్? దయచేసి ఆ రీతిగా ఉండండి. దేవుని వాక్యం అదే చెప్తుంది, కమ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ సెంటర్డ్నెస్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ హృదయాన్ని చెక్కుతున్నాను, సరి చేసుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. అడుగుదామండి మనమందరము, ఒక్క నిమిషం అడుగుదాము, దేవా ఈ శరీర క్రియల నుండి, శరీర కార్యాల నుండి, శరీర ఆలోచనల నుండి తండ్రి, ఎప్పుడు చూసిన నా బాధ, నా వేదన, నాకేంటి అని ఆలోచిస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. యేసయ్యా నన్ను నీ స్వారూపంలోకి మలచవా. ఈరోజు ప్రతి కుటుంబంలో సమాధానం కావాలంటే మిమ్మల్ని గురించి మీరు ఆలోచించడం ఆపాలండి. మీ కుటుంబంలో లేకపోతే మీ ఆఫీస్లో మీరు ఎక్కడున్నప్పటికీ ప్రతి దానికి ఉపశమనం ఆన్సర్ ఏంటంటే స్టాప్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ సర్వింగ్ అదర్స్. డు నాట్ బీ సెల్ఫ్ సెంటర్డ్, బీ గాడ్ సెంటర్డ్, బీ జీసస్ సెంటర్డ్. ద ఓన్లీ వన్ హూస్ అ రోల్ మోడల్ ఫర్ అస్ ఇస్ జీసస్. మీకు అవ్వట్లేదా, తట్టుకోలేకపోతున్నాను అంటున్నారా? చెప్పండి, యేసయ్యా నీలాగా ఎలాగ జీవించాలో నాకు నేర్పించవా. జీసస్ ఇస్ ద ఆన్సర్. జీసస్ ఇస్ ద ఆన్సర్ టు ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఈరోజు ఎటువంటి వేదన అయినా, ఎందుకు ఆ వేదన? ఎందుకంటే మిమ్మల్ని అన్నారు కాబట్టి. ఎందుకు ఈ బాధ? నాకు ఇట్లా ద్రోహం చేస్తారు కాబట్టి. ఎందుకు అసలు మీ గురించి ఆలోచించడం ఆపేస్తే నథింగ్ విల్ రియలీ బాదర్ యూ. అడగండి, యేసయ్యా నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచవా, నీ ఆత్మ సహాయము నాకు దయచేవా. నీ రాజ్యం కోసం ఆత్రత పడేవారుగా మేము ఉండటానికి సహాయం చేయి. ఇది దేవుని కార్యము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ హర్ట్ ఐ యామ్, ఇట్ ఈస్ నాట్ హౌ టైర్డ్ ఐ యామ్, బట్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ద లార్డ్. నీ కొరకు చేసే కృపను దయచే. ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను సేవించే జీవితం మాకు దయచే ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తను నిన్ను మహిమపరిచే జీవితం దయచే. ప్రతి కుటుంబంలో నెమ్మది దయచే, సమాధానము దయచే. భార్య భర్తల మధ్యలో గొడవలు, ఎందుకంటే ఎప్పుడు చూసినా వారి గురించి ఆలోచించుకుంటున్నారు కాబట్టి ప్రభా. You talk to us, Lord. Deny your flesh, deny yourself. Carry the cross అన్నా, సిలువను మోయమన్నావు. నిన్ను నీవు ఉపేక్షించుకుని నా సిలువ మోయమన్నావు. నాది కాదు, నా ఇష్టాలు కాదు, నా అనేది మాలో నుండి తీసివేయబడును గాక యేసు నామములో. నీ గురించి ఆలోచించాలయ్యా, ఇతరుల గురించి ఆలోచించాలయ్యా. నీ రాజ్యము కట్టే పనిలో మమ్మల్ని ముమ్మరంగా నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితి అయినా ఈరోజు ఈ మాట చెప్పమన్నావు. ఈ మాట ఎంతో కాలం నుండి తండ్రి నువ్వు కన్విక్ట్ చేస్తున్నావు. హెల్ప్ us all to be doers of the word, Lord. నీ వాక్యానుసారంగా జీవించేవారుగా, నీ వాక్యాన్ని లోబడి దాని తగ్గట్టు జీవించే కృపను మాకు అందరికీ దయచేయమని. విత్తబడిన వాక్యాన్ని నీవే ఫలింపజే, ఆశీర్వదించే, ప్రతి ఒక్కరి హృదయంలో నాటు ఫలింపజే ప్రభా. ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి, ఈ క్షణము నుండి ప్రభా నీ గురించి, ఇతరుల గురించి ఆలోచించే కృపను మాకు దయచేయమని. క్రీస్తు స్వరూపంలోకి మమ్మల్ని మలుచు, నీ గుణగణాలతోటి మమ్మల్ని నింపి నడిపించి, నీవే మమ్మల్ని సరిచేసి నీ నామం కొరకు, నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.